నమస్తే. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం, అమరావతి. గత 2 రోజులుగా మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటలు మనం చూసినట్లయితే దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో గరిష్టంగా గుంటూరు జిల్లాలలో అమరావతి కేంద్రంలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నిన్నటి రోజున కోస్తాంధ్రప్రదేశ్లో 3 చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదు కావడం జరిగింది. అలాగే 16 ప్రాంతాలలో అతి భారీ వర్షాలు, అలాగే 15 ప్రాంతాలలో భారీ వర్షాలు నమోదు కావడం జరిగింది. ఇక రాయలసీమలో 4 చోట్ల భారీ వర్షాలు నమోదు కాగా, గరిష్టంగా నంద్యాలలోని నందికొట్కూరులో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇక వాయుగుండం చూసినట్లయితే దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు ఉత్తరాంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలపై ఉన్న వాయుగుండం గత 6 గంటల్లో గంటకి 20 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఈరోజు అనగా 1 సెప్టెంబర్ 2024 ఉదయం 8:30 గంటలకి దక్షిణ ఒడిశా మరియు దానిని ఆనుకొని దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు ఉత్తరాంధ్రప్రదేశ్లలో అనగా సరాసరి 18.7 డిగ్రీల అక్షాంశం మరియు 82.4 డిగ్రీల రేఖాంశం ఆ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ప్రస్తుతం విశాఖపట్నంకు వాయువ్యంగా 150 కిలోమీటర్ల దూరంలోను, కళింగపట్నంకి వాయువ్యంగా 190 కిలోమీటర్ల దూరంలోను, రామగుండంకి తూర్పుగా 310 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతుంది. తర్వాత రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణించి మరి ముఖ్యంగా దక్షిణ ఒడిశా మరియు దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతం వైపు కదిలి కొద్దిగా బలహీనపడి బాగా గుర్తించబడినటువంటి అల్పపీడనంగా కొనసాగే అవకాశం ఉంది. ఇక వీటి ఫలితంగా ఈరోజు వాతావరణ సూచనలు చూసినట్లయితే దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు, మరి ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలో కురిసే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు బాపట్ల, కృష్ణా, ఏలూరు జిల్లాలలో కురిసే అవకాశం ఉంది. వీటితో పాటుగా రాయలసీమలోని కర్నూలు, నంద్యాల జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు రాయలసీమలోని అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాలలో 1 లేదా 2 చోట్ల రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ లోతట్టు ప్రాంతాలలో మరియు నదీ తీర ప్రాంతాలలో చాలా చోట్ల కూడా మనకు బాగా నీరు నిలిచిపోయే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాలలో వరదలు రావడానికి కూడా అవకాశం ఉంది. ఆల్రెడీ గత 2 రోజులుగా మనకు కంటిన్యూగా విస్తారమైనటువంటి వర్షాలు కురుస్తుండడం వల్ల మరి ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలలో బాగా నీరు నిలిచిపోవడం జరిగింది. అలాగే బలమైన గాలులు కూడా ఒకవైపు వీస్తున్నాయి. వీటి ఫలితంగా కూడా ఏదైనా పాత నిర్మాణాలు పాక్షికంగా దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే కచ్చా ఇల్లు కానీ లేదా గోడలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే అవి పడిపోవడానికి కూడా అవకాశం ఉంది. గాలులు వర్షాలు కంటిన్యూగా కురుస్తున్నందువల్ల, గాలులు కూడా కంటిన్యూగా మనకు బాగా వీస్తున్నందువల్ల టెలిఫోన్ స్తంభాలు కానీ విద్యుత్ స్తంభాలు కానీ నెలకొరిగే అవకాశం ఉంది. అలాగే ఎక్కడైనా చెట్లు పడిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నందువల్ల కొన్ని ప్రాంతాలలో చెట్లు పడిపోవడం జరిగింది. ఇది కొనసాగే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాలలో మరి ముఖ్యంగా విజయవాడ ఈ పరిసర ప్రాంతాలలో మనకు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది. అలాగే ఈ విద్యుత్ కానీ లేదా ఇంటర్నెట్ ఇవన్నీ టెలిఫోను ఈ సమాచారాలు కూడా మనకు ఈ సేవలు దెబ్బతినే అవకాశం ఉంది. స్థానిక రహదారులలో కొన్ని చోట్ల మనకు రహదారులు దెబ్బతినడం జరిగింది. కాబట్టి ఈ హెచ్చరికలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రజలు ప్రయాణాలు కానీ సాధ్యమైనంత వరకు బయట తిరగకుండా ఉండాలని, అత్యవసరమైతే మినహాయించి ప్రయాణాలు పోస్ట్పోన్ చేసుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా సముద్ర ప్రాంతంలో ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నమస్తే. థ్యాంక్ యూ.